లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో నేతల రాజకీయమంతా రైతాంగ సమస్యలు, చేనేత కష్టాల చుట్టే తిరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు క్షేత్రస్థాయిలో పోటాపోటీగా సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఏమాత్రం పట్టించుకుని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం హంగామా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో చేనేత కష్టాలు, రైతాంగ సమస్యల కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు సమస్యలపై పోటాపోటీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో ఎండిన పంటలను పరిశీలించడంతో పాటు అన్నదాతలను ఆదుకోవాలంటూ కలెక్టర్లకు వినతి పత్రాలతో దీక్షలు చేస్తున్నారు. తన రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ను ఎలాగైనా దక్కించుకోవాలని కేసీఆర్ ఓవైపు, తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోవైపు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత నెల 31న తొలిసారిగా ప్రజల్లోకి వచ్చిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సూర్యాపేట, కరీంనగర్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ తర్వాత కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. నష్టపోయిన పంటలతో సహా మిడ్ మానేరును పరిశీలించిన కేసీఆర్ సిరిసిల్లలో చేనేత కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అటు సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘాల దీక్షకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. అనారోగ్యంతో సిరిసిల్ల రాజీవ్ నగర్ లో సూసైడ్ చేసుకున్న పవర్లూమ్ కార్మికుడు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ 50,000 ఆర్థిక సాయం అందించారు. మరోవైపు రైతు సమస్యలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లో నిరసన దీక్ష చేపట్టారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని తక్షణమే రేవంత్ సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు వస్త్ర పరిశ్రమ మూతపడి నెలలు గడుస్తున్నా గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 270 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను తక్షణమే చెల్లించాలన్న సంజయ్, చేనేత కార్మికులకు కొత్త ఆర్డర్లు రావడం లేదన్నారు. చేనేత కష్టాలపై ఈ నెల 10న సిరిసిల్ల జూనియర్ కాలేజీ గ్రౌండ్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు బండి సంజయ్. సిరిసిల్లలో సూసైడ్ చేసుకున్న పవర్లూమ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న సంజయ్ ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీదకి ఆందోళన చేశారు. వస్త్రపరిశ్రమకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. అటు ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడ్డ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతాంగ, చేనేత సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. ఎంపీ ఎలక్షన్స్ టైంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్. బీఆర్ఎస్ ఓటమి తర్వాత అసెంబ్లీకి రాని కేసీఆర్ 1,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగినా ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న నేత కార్మికుల కోసం మెగా టెక్స్టైల్ ఎందుకు ఇప్పించలేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎండిన పంటలు చూడాలని పొలాల బాట పడుతున్న కేసీఆర్ గారు సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో ఎండిపోయిన పంటలు, వడగండ్ల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోమంటే ఎందుకు ఆదుకోలేకపోయారు? ఈరోజు మా రైతులు గుర్తుకొస్తున్నారా? ఇది మొసలి కన్నీరు కాక మరోటి ఏందని మాట. చేనేత కార్మికులు సొంత కాళ్లపై నిలబడేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే 65 లక్షల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్లలో ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లను ఇచ్చామని చెప్పారు మంత్రి పొన్నం. ప్రతి చేనేత కార్మికుల ఉత్పత్తులను టెస్కో కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అటు సిరిసిల్ల నేతన్నలకు అందాల్సిన బకాయిల పాపం బీఆర్ఎస్ దేనని విమర్శించారు పొన్నం ప్రభాకర్. రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి చేస్తా ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రజల్లో పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రతిపక్షాలు యూటర్న్ తీసుకున్నాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎలక్షన్స్ కోసమే రైతుల, చేనేత కార్మికుల సమస్యలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.